అయితే మీరేమంటారు? ప్రవీణ్ పాస్టర్ అసలు మందు తాగలేదంటారా? ప్రవీణ్ పాస్టర్ గారు, ప్రవీణ్ పగడాల గారు హ్మ్. మందు తాగడు. ఆయనకి అలవాటు లేదు. హ్మ్. ఆయనకి అంత అవసరం మీరెలా లేదు. చెప్తారు సార్? మీరేమన్నా ఫ్రెండ్ ఆయనకి చిన్నప్పటి నుంచి పరిచయం చిన్నప్పటి నుంచి ఉందా? ఫ్రెండ్ మరెలా కాదు. చెప్తారు? నేను ఆయనతో కలిసి ట్రావెల్ చేసినవాడిని కాదు. ఆయన స్పీచెస్‌ని చూసినవాడిని. హ్మ్. ఆయనతో 2 సార్లు మాట్లాడినవాడిని. ఆయన లక్షల మందిని ఇన్‌ఫ్లూయెన్స్ చేసిన వ్యక్తి. హ్మ్. అలాంటి వ్యక్తి ఇలాంటి పనికి పాల్పడతాడని నేను నమ్మటం లేదు. యావత్ క్రైస్తవ సమాజం ఎవ్వరూ నమ్మటం లేదు. నో వన్ హ్మ్. విల్ ట్రస్ట్ దట్ హి విల్ డ్రింక్. ఓకే. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్‌లో అక్కడ ఉంది ప్రవీణ్ పాస్టరే అని నేను అంటా సార్. ఛాన్సే లేదు. ఆ సీసీ ఫుటేజ్‌లో ప్రవీణ్ పగడాల గారు కాదు అని నేనంటా. ఎవరైనా ప్రూవ్ చేయగలిగితే ప్రూవ్ చేయండి. ప్రూవ్ మన చట్టమే చేస్తది. ఎవరో ఎందుకు? ఇన్ని రోజుల నుంచి మొత్తుకుంటున్నాం. కేకలేస్తున్నాం, అరుస్తున్నాం. హ్మ్. ఆందోళన చెందిపోయి అందరూ నిద్ర పట్టట్లేదన్నని వేల ఫోన్‌లు. అన్నం తినబుద్ధి కావట్లేదు, నిద్ర పట్టట్లేదన్న హ్మ్. చాలా ఆందోళనగా ఉంది. ఎందుకు ఇలాంటి ఆయన మీద నిందలేస్తున్నారు అని గొంతు చింపుకొని వేలాది మంది, లక్షలాది మంది అరుస్తుంటే హ్మ్. ప్రభుత్వం ఇంతవరకు ఏ క్లారిటీ ఇవ్వలేదు. పైగా మీరు చెప్పినట్టుగా ఆ వైన్ షాప్ ఫుటేజ్ కానీ, ఆ రోడ్ల మీద పడిపోతున్న ఫుటేజ్‌లు ఇవన్నిటికి మాకు సంబంధం లేదని 2 డేస్ బ్యాకే ఎస్పీ గారు క్లారిటీ ఇచ్చారు. ఆ హ్మ్. ఫుటేజ్ మేము తీయలేదు. హ్మ్. మేము తీసిన ఫుటేజ్‌లు ఇప్పటి వరకు ఓన్లీ టోల్ ప్లాజాస్ దగ్గర ఆ రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్న ఫుటేజెస్ మాత్రమే మేము ఇన్వాల్వ్ అయ్యి మేము కలెక్ట్ చేసిన ఫుటేజ్. మిగిలిన ఫుటేజ్‌కి మాకు సంబంధం లేదని ఆయన క్లారిటీ ఇచ్చాడు. హ్మ్. ఎప్పుడు నిన్నిచ్చారా? 2 డేస్ బ్యాక్. 2 డేస్ బ్యాక్. Yes. ఈరోజు ఇచ్చిన అప్డేట్ చూసారా మీరు? నేను చూడలేదు. ఆ వీడియోలో ఉంది ప్రవీణ్ గారే అని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది. మీరు బహుశా చూసారు. నేను చూడలేదు. జర్నీలో ఉన్నాను ఈరోజు. నేను చూడలేదు. అంటే సార్ అంటే ఫస్ట్ నుంచేమో అసలు ప్రవీణ్ యాక్సిడెంట్ కాదు మర్డర్ అన్నారు. తర్వాత ఒకటి మళ్ళీ ఏమో ఒకటి ప్రవీణే కాదంటున్నారు. తేజ గారు ఒకటి చెప్తాను నేను క్లియర్‌గా. అసలు ఇంటి దగ్గర నుంచే ప్రవీణే బయలుదేరలేదంటారేమో. మళ్ళీ ఒకటి ఇంకొకటి వస్తే. చెప్తాను. అలా కూడా అనాల్సి వస్తది. ఎందుకు వీటన్నిటిలో మేము కాదని ఎందుకు అంటున్నామంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కడైతే ఆయన చనిపోయాడో ఆ స్పాట్‌కెళ్ళి చూసిన వాళ్ళు, ఆ ఫోటోగ్రాఫర్స్ బయటకొచ్చిన తర్వాత కొన్ని ప్రశ్నలు అక్కడ మిగిలిపోయాయి. హ్మ్. ఆ ప్రశ్నలకి ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఈరోజు పోస్ట్‌మార్టం రిపోర్ట్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏముంటది? అయితే యాక్సిడెంటో, లేదా మర్డరో, హ్మ్. లేదా డ్రంక్ అండ్ డ్రైవో, లేదంటే అనుమానాస్పద మృతో ఏదో ఇస్తారు. అది రిటర్న్‌గా ఇచ్చారు. కానీ ఆయన చనిపోయినటువంటి దగ్గర ఉన్నటువంటి ప్రశ్నలుగానే ఉన్నాయి తప్ప సమాధానాలుగా మారలేదు. సో అంటే ఫుటేజ్‌లో ఉంది ప్రవీణ్ కాదు. ప్రవీణ్ కాదు నేను చెప్తున్నాను గదా! సరే మొదటి ప్రవీణ్ కాదు. నుంచి నేను ఒప్పుకుంటా ప్రవీణ్ కాదు. హ్మ్. మీరు నిరూపించగలుగుతారా? అక్కడ ప్రవీణ్ కాదని బైక్లీ ప్రవీణ్ ఉన్నాడని మీరు ప్రవీణ్ పగడాల నిరూపించగలుగుతారా? గారు మీరు మీ పాస్టర్స్ కానీ. డెఫినెట్లీ పాస్టర్ గారులు ఎవరు అక్కర్లేదు. నేనే నిరూపించగలను. హ్మ్. ఒకటే చెప్తా. వైన్ షాప్‌లో ఒక హ్మ్. ఫుటేజ్ ఉంది. అది ఏలూరు దగ్గర వైన్ కొంటున్నట్టుగా ఒక ఫుటేజ్ ఉంది. ఆ రోడ్డు మీద బార్ దగ్గర. ఆయనకి హెల్మెట్ ఉంది. హెల్మెట్‌కి రైట్ సైడ్ నుంచి చూస్తే ప్లెయిన్‌గా ఉంది. ఆయన చనిపోయిన దగ్గర కూడా ఆయనకి హెల్మెట్ ఉంది. అదే హెల్మెట్‌కి రైట్ సైడ్ జావా అని పెద్ద అక్షరాలతో ఒక లోగో రౌండ్ ఈ చిన్న క్లూస్ కూడా పోలీసులు పసిగట్టలేకపోతున్నారా సార్? నేను చెప్పింది వినండి. పోలీసులు పసిగట్టలేకపోతున్నారా? ఈ పోలీసులు పసిగడతారా అన్నది పక్కన పెడితే మేమైతే ఫైండ్ అవుట్ చేసాం. హ్మ్. మేము ఫైండ్ అవుట్ చేసినటువంటి సిమిలారిటీస్‌ని చూసి కంపేర్ చేసినప్పుడు ఈ వ్యక్తి వేరు, ఆ వ్యక్తి వేరు. ఈ హెల్మెట్ వేరు, ఆ హెల్మెట్ వేరు. లిక్కర్ మార్ట్‌కెళ్ళాడు. లిక్కర్ మార్ట్‌కెళ్ళిన దగ్గర ఆయన బిల్ పే చేస్తున్నప్పుడు ఆయన స్లీవ్స్ కనిపించాయి. ఇలా టీ షర్ట్స్ ఇలా ఉందా? ఇప్పుడు నాకు స్లీవ్ ఎండ్స్‌లో ఎలాస్టిక్ ఉంది. అదే ఆయన డెత్ అయిన దగ్గర ప్రవీణ్ పగడాల గారు ఎలాస్టిక్ లేదు. హ్మ్. ఎలాస్టిక్ లేదు. రెండోటి ఏంటంటే అక్కడ బిల్ కడుతున్న దగ్గర వాడికి 2 పాకెట్స్ ఉన్నాయి. ఆ వ్యక్తికి అదే టీ షర్ట్‌కి 2 పాకెట్స్ ఉన్నాయి. ఈ చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాల గారి మీద టీ షర్ట్‌కి పాకెట్స్ లేవు. ఎండింగ్‌లో కట్ ఉంటది. 2 సైడ్స్ కట్ ఉంటది. ఇవన్నీ ఒకటి కాదు, 2 కాదు. చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇంకోటి పార్క్ దగ్గర ఆయన రోడ్డు మీద ఇలా కూర్చోన్నాడు కదా! తల పట్టుకుని కూర్చున్నాడు కదా! అక్కడ బైక్ ఉంది. బైక్ వెనకాల ఆయన కూర్చోన్నాడు. బైక్ మీద లోగో ఉంది. ఈ లోగో డిఫరెంట్ ఉంది. అక్కడ చనిపోయినటువంటి స్థలంలో ఉన్నటువంటి బైక్ మీద ఉన్న లోగో డిఫరెంట్ ఉంది. ఇవన్నీ కూడా మా టీమ్ మెంబర్స్, మా గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా ఒకటి పక్కన పెట్టి అన్న ఈ డిఫరెన్స్ చూడు, ఈ షర్ట్ డిఫరెన్స్ చూడు, హెల్మెట్ డిఫరెన్స్ చూడు అని చెప్పి ఒకటి కాదు 100 చూపిస్తున్నారు. వీటన్నిటిని బట్టి అక్కడ ఈ మనిషి వేరు, ఆ మనిషి వేరు. అక్కడ మరణించింది ప్రవీణ్ పగడాల గారే. ఆ బాడీని చూసాం. పోస్ట్మార్టం అయిపోయింది, బరీల్ అయిపోయింది. కానీ ఈ ఫుటేజెస్లో తిరుగుతున్న వాడు మాత్రం ప్రవీణ్ పగడాల గారు కాదు. ఛాన్సే లేదు. పోలీసులు కనుక్కోలేరా అంటే వాళ్ళకు మాకంటే మంచి జ్ఞానం ఉంటుంది. వాళ్ళు ట్రైన్డ్. వీఆర్ నాట్ ట్రైన్డ్. వాళ్ళు ట్రైనింగ్లో వాళ్ళు ట్రైన్ అయి ఉంటారు.
మరి ఎందుకు వీటిని బయట తీయటం లేదు మాకు అర్థం కావట్లేదు. ఎందుకు వీటన్నింటికి వాళ్ళు ఫైండ్ అవుట్ చేయలేరా? ఆ డిఫరెన్సెస్ వాళ్ళకి చిన్న చిన్నవి ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోలేరా? మరి ఎందుకు వాళ్ళు తీయట్లేదో వాళ్ళు ఒకటే చెప్పారు, ఈ ఫుటేజ్కి మాకు సంబంధం లేదన్నది నాకు తెలుసు. సో దాన్ని బట్టి వాళ్ళు సీరియస్గా తీసుకోలేకపోయిండొచ్చు కదా. రైట్ సార్. అంటే ఇప్పుడు ప్రవీణ్ పాస్టర్ వాళ్ళ వైఫ్ కేసుకి సంబంధించి వాళ్ళ వెనక్కి తగ్గుతున్న పాస్టర్స్ అందరూ ఎందుకు దీన్ని ఇంకా ఇంకా ప్రవీణ్ పగడాల అనేటువంటి ఒక పేరు అది ఒక ఫ్యామిలీకి సంబంధించింది కాదు. అఫ్ కోర్స్ ఆయనకి మదర్, వైఫ్, డాటర్స్ ఉండొచ్చు, కానీ ప్రవీణ్ పగడాల గారు టోటల్ 2 states లో ఉన్నటువంటి క్రిస్టియానిటీకి మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ గా మాక్సిమం నంబర్ ఆఫ్ క్రిస్టియన్ పీపుల్కి, క్రిస్టియన్ కమ్యూనిటీకి బాగా దగ్గరైనటువంటి వ్యక్తి, బాగా అనుబంధంతో ఉన్నటువంటి వ్యక్తి. అంటే మా రక్త సంబంధిగా మేము ట్రీట్ చేసేటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. కాబట్టి ఈయన కోసము ఫ్యామిలీ వదిలేసి ఉండొచ్చు, ఫ్యామిలీ మేము క్షమించామని ఉండొచ్చు, కానీ మేము ఎందుకు ఫైట్ చేస్తున్నామంటే మాకు పలు అనుమానాలు ఉన్నాయి ఈ మరణం వెనకాల. రానున్న రోజుల్లో ఇది కనుక లైట్ తీసుకుంటే, ఫ్యామిలీనే పట్టించుకోలేదులే మనకెందుకని లైట్ తీసుకుంటే, రానున్న రోజుల్లో ఇలాంటి మరణాలు, ఇలాంటి సేవకులు మరింత మంది మీద ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందేమో. కాబట్టి ఇప్పుడే మేము అరికట్టాలి, ఇప్పుడే న్యాయ పోరాటం చేయాలి అన్న ఉద్దేశంతో మేము ఫైట్ చేస్తున్నాం. రైట్ సార్. మీరు బైబిల్ తీసుకొచ్చారు? ఎస్, తీసుకొచ్చాను. బైబిల్ మీద ప్రమాణం చేస్తారా? యా, షూర్గా, డెఫినెట్గా, పక్కా. షూర్. బైబిల్ మీద ప్రమాణం చేయకూడదనే బైబిల్లో ఉంది కదా సార్? బైబిల్ మీద ప్రమాణం చేయకూడదని బైబిల్లో లేదు. దేని మీద ప్రమాణం చేయకూడదని ఉంది. దాని మీద ప్రమాణం చేసి చెప్పండి. ఈ బైబిల్ గ్రంథాన్ని బోధించే వాళ్ళు ఎవరు కూడా డ్రింక్ చేయకూడదు పక్కన. బైబిల్ మీద ప్రమాణం వేసి చెప్తున్నా, వాక్యానుసారంగా వాక్యం చెప్పేది ఏంటంటే, బైబిల్ చెప్పేది ఏంటంటే మందు తాగటం తప్పు, మందు తాగటం పాపం, మద్యపానం పాపం. సిగరెట్ తాగిన ఏది సిగరెట్ తాగకూడదు, మద్యపానం చేయకూడదు, గుట్కాలు లాంటివి వేసుకోకూడదు, వ్యభిచారాలు చేయకూడదు, దొంగతనాలు, హత్యలు చేయకూడదు. ఇవన్నీ కూడా బేసిక్స్, అవన్నీ మాకు ఏబిసిడి లాంటివి. ఎవ్రీవన్ నోస్ దట్. చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. కానీ ఇక్కడ మరి వైన్స్ కి ప్రవీణ్ పాస్టర్ వెళ్ళినట్టుగా ఉంది కదా. ఆయన కాదంటున్నాను కదా, హీఈస్ నాట్ దేర్. దట్ ఈస్ నాట్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు. దెర్ ఇస్ సమ్ అదర్ పర్సన్. ఎవరినో పెట్టి మ్యానిపులేట్ చేయడానికి. ఒకవేళ ఇప్పుడు రిపోర్ట్స్ వస్తే కూడా రిపోర్ట్స్ ప్రవీణ్ గారి కాదేమో. ప్రవీణ్ గారివే రిపోర్ట్స్ మారు. ఎందుకంటే రిపోర్ట్స్ ఇచ్చే డాక్టర్స్ కాబట్టి రిపోర్ట్స్ మారు. రిపోర్ట్లో ఉన్నటువంటి ఆ మ్యాటర్ మారచ్చు. చెప్తున్నాను కదా, యాక్సిడెంట్ అని రావచ్చు, మర్డర్ అని రావచ్చు, సస్పిషియస్ డెత్గా రావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్గా రావచ్చు. కానీ యావత్ క్రైస్తవ సమాజం అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ అని వస్తే మాత్రం యాక్సెప్ట్ చేయరు, దాన్ని డైజెస్ట్ కూడా చేసుకోలేరు. చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. అంటే ఎటువంటి వాతావరణం? ఎటువంటి వాతావరణం అంటే ఆ టైంలో తెలుస్తుంది. బస్సులు, ట్రైన్లు, రైళ్లు అలాంటివి నేను అదే చెప్తున్నాను. గతంలో క్రైస్తవులు ఎప్పుడు కూడా ఏ బస్సులు తగలబెట్టినట్టు, ఎక్కడ పగలగొట్టినట్టు, ఏ పోలీసుల మీద దాడి చేసినట్టు చరిత్ర లేదు. మాకు తెలిసింది ఒకటే, ప్రేమతత్వం. మేము మౌనంగా రోడ్డు మీద ఒక 10,000 మంది కూర్చొని మౌనంగా ఎంత మంది వచ్చి కొట్టినా నోరు తెరవకుండా కూర్చుంటే ఏమవుద్ది? మా పోరాటాలు ఇలాగే ఉంటాయి. గాంధీ గారు ఒక చెంప మీద కొడితే గాంధీ గారు చెప్పింది కాదు అది, అది యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పింది. మహాత్మా గాంధీ గారు బైబిల్ చదివారు. బైబిల్లో యేసు ప్రభు వారు చెప్పినటువంటి రాయబడింది కాబట్టి కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపించమని ఆయన నేర్చుకొని, ఆయనకు నచ్చటంతో ఆ మాట బేస్ చేసుకొని కూర్చున్నారు. ఉప్పు సత్యాగ్రహం, మౌన వృత్తంతో కూర్చొని మౌన పోరాటం చేసి ఇండైరెక్ట్గా బైబిల్ ఆధారణ చేసుకొని స్వతంత్రాన్ని తీసుకుని రాగలిగారు. అంటే బైబిల్ వల్లే స్వతంత్రం వచ్చిందంటారా? ఇండైరెక్ట్ గా ఆయన బైబిల్ చదివే. ఇప్పుడు నేను ఉన్నానండి, ఒక పుస్తకం ఏదో చదివాను, ఇన్స్పైర్ అయ్యాను. అందులో ఎవరో ఒక వ్యక్తి బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యాడు, నాకు ఇన్స్పిరేషన్ అనిపించింది. నేను ఇమీడియట్ గా ఒక 50 రూపాయలు పెట్టుబడి పెట్టాను. అలా 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 లక్షల కోట్లు సంపాదించాను. లక్షల కోట్లు సంపాదించిన తర్వాత మీకు ఇన్స్పిరేషన్ ఎవరంటే నేను ఏం చెప్తాను? ఇప్పుడు ప్రవీణ్ పాస్టర్ విషయంలో మీరు దేనికైనా సరే సిద్ధం. ఎస్, ఎగ్జాక్ట్లీ. రిపోర్ట్స్ ఎలా వచ్చినా సరే, రిపోర్ట్స్ ఎలా వచ్చినా కాదు, డ్రంక్ అండ్ డ్రైవ్ వస్తే మాత్రం ప్రజలందరూ కూడా తిరగబడతారు. యాక్సిడెంట్ అని వస్తే మాత్రం మేము హైకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం, న్యాయం జరిగే వరకు లీగల్గా ఫైట్ చేస్తాం. మర్డర్ అని వస్తే మాత్రం హంతకులను బయటికి తీసుకురండి, వాళ్ళని శిక్షించండి అంటారు. అంటే మీరు ఎలా చెప్తున్నారంటే దాదాపు ఒక 7 ఉన్నారు, 7 విజయవాడలో ఏదో చేశారు. ఇది నేను చెప్పలేదు, ఒకరో ఇద్దరు చెప్తున్నారు. మరి వాళ్ళ అనాలిసిస్లో అలా అనిపించిందేమో, వాళ్ళు అలా చెప్పారు. అలా చెప్పడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏది మనకు పక్కా ఎవిడెన్స్ లేకుండా నిరాధారమైన మాటలు మాట్లాడడం వల్ల అనవసరమైనటువంటి ఉద్రిక్తత నెలకొంటుంది తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. ఇప్పుడు మీకు ప్రవీణ్ గారి పైన గౌరవం ఉంది, పర్ఫెక్ట్ రెస్పెక్ట్ ఉంది, చాలా
చాలా రెస్పెక్ట్, అదే గౌరవం వాళ్ళ మిసెస్ మీద ఉంటుందా? చాలా. మరి ఆవిడ చెప్పిన మాట మీరు ఎందుకు వినట్లేదు? ఏమని చెప్పారు ఆవిడ? నిన్నేమని మాట్లాడారు? దేవుడు క్షమించిన ప్రకారం మనం కూడా వాళ్ళని క్షమిద్దాం అన్నారు. దాంట్లో అంతర్భావం ఏంటి? ఆవిడ క్షమిద్దాము అన్నారు. క్షమిద్దాము అంటే అర్థం ఏంటి? క్షమించేది ఎవరిని? తప్పు చేసిన వాడిని క్షమిస్తారు. అంటే ఆవిడ కూడా దీని వెనకాల బలమైన కుట్ర జరిగింది, ఇది యాక్సిడెంట్ అని కనుక ఆవిడ నమ్మితే అది నార్మల్ యాక్సిడెంటే కాబట్టి మీరు గొడవలు చేయాల్సిన పని లేదు అంటారు. కానీ ఆవిడ ఏమంటున్నారంటే 2 సార్లు ఆవిడ మాట్లాడారు ఆన్ కెమెరా. ఒకటి బరియల్ టైంలో ఆవిడ మాట్లాడారు. ఆవిడ ఏమన్నారంటే, జెసికా గారు, మనం ఎవరి మీద గ్రడ్జ్ తీసుకోవడానికి లేము, ఎవరి మీద పగ తీర్చుకోకూడదు. ప్రవీణ్ గారు ఆగిపోయినటువంటి పని మనం క్యారీ ఆన్ చేద్దాం, కంటిన్యూ చేద్దాం అంతే తప్ప వి డోంట్ టేక్ ఎనీ గ్రెడ్జ్ అపాన్ ఎనీ వన్. పగ తీర్చుకోవద్దు, వదిలేయండి అని చెప్పారు. అంటే పగ తీర్చుకోవద్దంటే ఆవిడ ఉద్దేశం ఏంటి? ఎవరో ఉన్నారనే కదా వెనకాల, ఇది నార్మల్ డెత్ కాదు, యాక్సిడెంట్ కాదనే కదా. నిన్న నైట్ కూడా ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో కూడా ఏమంటున్నారు? యేసుక్రీస్తు మనల్ని క్షమించినట్టుగా మనము కూడా వాళ్ళని క్షమిద్దాము అన్నారు. అంటే అర్థం ఏంటి? దీని వెనక కూడా ఎవరో శత్రువులు, బలమైన హస్తాలు ఉన్నారు కాబట్టి పాస్టర్స్ ఆగట్లేదే. నేను అంటుంది ఏంటంటే, ఆవిడ క్షమిద్దామని అంటున్నారు, కానీ మేమెందుకు ఆగటం లేదంటే, మేమేమి క్షమించకుండా మేము కూడా నిందితులు బయటకు వస్తే రేపు క్షమించమంటామేమో. మా పోరాటం అంటే ఏంటంటే, తప్పు చేసినోడు బయటికి రావాలి, తెలియాలి ఎవరో. మేము కూడా ఏదో అంటాం, రేపటి రోజున లక్షల మంది కలిసి ఉరి తీయండి అనము, క్షమించి వదిలేసేయండి అంటాం. మా పోరాటం చంపాలని కాదు, చంపబడాలని కాదు. మా పోరాటం వెనక ఎవరైనా నిందితులుంటే బయటికి రావాలి, అంతకు మించి ఏం లేదు. క్రూరమైనటువంటి మనస్తత్వాలు ఏ క్రైస్తవుడికి ఉండవు, ఏ పాస్టర్కి ఉండవు. మేము సూటిగా గట్టిగా మాట్లాడతాం తప్ప ఉజ్జీవంగా, ఉద్రేకంగా. అంతేకాని ఎవరిని రెచ్చగొట్టము, మేము రెచ్చిపోయి ఎవరి మీద దాడులు చేయము. ఏంటి హింసని కోరుకోం మేము, అహింసావాదం మాది. పోలీసులు మీకు ఫోన్ చేశారా? పోలీసుల నుంచి డైరెక్ట్ నాకు ఫోన్ కాల్ రాలేదు. నాకు నోటీసులు వస్తాయని చెప్పారు, పిలిపిస్తారు ఎస్పీ ఆఫీస్ అని చెప్పారు. మీకు సంబంధించి నాకు సంబంధించిన పాస్టర్ వచ్చాయి. పేరు చెప్తారా? 2 పాస్టర్లకు వచ్చాయి. పాస్టర్ జేమ్స్ గారు, పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారికి నోటీస్ వచ్చిందని చెప్పారు. నెక్స్ట్ నాకు నోటీస్ రాబోతుందని కూడా చెప్పారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇచ్చుకున్నారు, వెళ్ళిపోయారు. నాకైతే ఇప్పటి వరకు రాలేదు. అంటే వాళ్ళకి ఎందుకు వచ్చాయి నోటీసులు? అంటే వీటిపైనే మీరు అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు, హత్య అని ఖరారు చేసి మాట్లాడుతున్నారు కాబట్టి హత్య అని మీరు ఏ ఎవిడెన్స్ బట్టి మాట్లాడుతున్నారు అని వాళ్ళని అడిగారట. సో అది రీజనబుల్. నేనైతే హత్య అని ఎక్కడ మాట్లాడలేదు. నకిలీ ప్రవీణ్ అని చెప్తున్నారు కదా, మీ దగ్గర ఏ ప్రూఫ్స్ ఉన్నాయి? చెప్పాను కదా, హెల్మెట్ మీద లోగో లేకపోవటం, అక్కడ లోగో ఉండటం, తర్వాత బండి మీద లోగో మారిపోవటం, స్లీవ్స్ మారిపోవటం, పాకెట్స్ లేకుండా ఉండటం, ఇక్కడ పాకెట్స్ ఉండటం, ఆ టోల్ ప్లాజా దగ్గర కాళ్ళు పొడవుగా ఉండి రోడ్డు మీద అందటం, ఈ పెట్రోల్ బంక్ దగ్గర అలా ఇలా ఊగుతూ కాళ్ళు అందకుండా ఉన్నాడు. ఇక్కడ హైట్ తక్కువ ఉన్నాడు, అక్కడేమో హైట్ ఎక్కువ ఉన్నాడు నైట్ టైం ఫుటేజ్ దగ్గర. ఇంకోటి, ఆ బండి పడిపోయిన ఫుటేజ్ ఒకటి తీశారు, అక్కడ అసలు బండి కనపట్లేదు, మనిషి కనపట్లేదు. ఆ బండి పడ్డ తర్వాత ఒక 6 నుంచి 10 అడుగుల ఎత్తు డస్ట్ రిలీజ్ అయింది. మీరు చూసారు లేదు, డస్ట్ రిలీజ్ అయింది. నేను నిన్న ఈవినింగ్ 5:30కి అక్కడికి వెళ్ళాను, వెళ్ళి మొత్తం వీడియో తీశాను, అక్కడ లైవ్ పెట్టాను. నేను తీసి నేను ఎంత కాలుతో కొట్టినా కనీసం ఇంత డస్ట్ కూడా లేదు అక్కడ, ఎందుకంటే అది మొత్తం రాళ్ల ప్రాంతం. అది ఆ బండితో పాటుగా ఆయన పడితే ఎలా డస్ట్ వచ్చింది అంటే, గ్రాఫిక్స్ చేశారా లేదంటే డస్ట్ మొత్తం పెట్టి సినిమాలో లాగా ప్యాకెట్లో కవర్ పెట్టారా, అలా కొడితే పగిలిపోయి ఇలా వచ్చేలాగా ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇది గ్రాఫిక్స్ అన్నవి ఉండాలి, క్రియేషన్ అన్నవి ఉండాలి. పోనీ బండి పేలిపోయిందా? బండికి చిన్న గీత కూడా పడలేదు, ఎలా వచ్చింది? ఇలాంటి అనుమానాలు 1 కాదు 100 ఉన్నాయి మాకు. ఈ అనుమానాలకి వేటికి సమాధానాలు రాకుండా మీరు కాంప్రమైజ్ అయిపోండి, మీరు సైలెంట్ అయిపోండి, మేము యాక్సిడెంట్ అంటే ఒప్పుకోండి, ప్రవీణ్ పగడాల గారి భార్య సైలెంట్గా ఉండమంటున్నారు కూడా సైలెంట్గా ఉండండి అంటే, రేపటి రోజున నా మీదే ఇలాంటి కుట్ర జరిగింది ఏంటి? నా కుటుంబీకులు వచ్చి సైలెంట్ అయిపోమంటారు, ఇంకొకరి మీద జరుగుతుంది. చిన్న చిన్న పాస్టర్లు అంటే బ్యాక్గ్రౌండ్ లేనటువంటి, పేదరికంలో ఉన్నటువంటి, సైకిళ్లలో చిన్న బైక్లు వేసుకొని సువార్తకు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళే పాస్టర్లు ఫోన్ చేస్తున్నారు మాకు. అంత పెద్ద సేవకుడు, అంత బ్యాక్గ్రౌండ్ ఉంది, అంత డబ్బు ఉంది, అంత హోదా కలిగినటువంటి సేవకుడు చనిపోతేనే కుట్ర ఉంది అని చెప్తేనే ఇంతవరకు ఆయనకు న్యాయం జరగటం లేదే, దిక్కు లేదే ఆయనకి. అలాంటిది మాకేమైనా జరిగితే మా పరిస్థితి ఏంటి సార్?
మా పేర్లు ఎవరికి 10 మందికి కూడా తెలియదు, మా తరపున పోరాడే వాళ్ళు కూడా ఎవరు ఉండరు, మా పరిస్థితి ఏంటి, మేము స్వార్థకి వెళ్ళాలా వద్దా అన్న భయాందోళనతో భయపడుతున్నారు, అందరూ భయాందోళనలో ఉండిపోయారు. ఇంకో విషయం చెప్పనా మీకు, ఇప్పుడు అంటే మీకు తెలుసుంటే సమాధానం చెప్పండి, లేదంటే నేనే చెప్తా. ఒక వ్యక్తి చనిపోయాడు, రోడ్డు మీద నుంచి పడి చనిపోయాడు. అది యాక్సిడెంట్ అవ్వచ్చు, మర్డర్ అవ్వచ్చు, అంటే మనం ఏది డిక్లేర్ చేయరు డిపార్ట్మెంట్ వాళ్ళు. పోస్ట్ మార్టం అయ్యే వరకు ఒక వ్యక్తి పడి చనిపోయాడు. ఆ వ్యక్తి తాలూకు మనుషులు ఎవరు లేరు, అక్కడ జనం మాత్రం వచ్చేసారు. ఆ బాడీని తీసుకెళ్ళిపోతారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హాస్పిటల్కి తరలిస్తారు. ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్గా చేయాల్సింది ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎంక్వైరీ చేస్తారు, ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ని రెస్ట్రిక్ట్ చేయాలి. ఎక్కడైతే మనిషి చనిపోయాడో జరిగిన ప్లేస్ లో, అది మర్డర్ కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, అనుమానమే కావచ్చు, ఆ వ్యక్తి ఏ పొజిషన్ లో అయితే చనిపోయాడో ముగ్గేస్తారు. తర్వాత ఒక రోప్ లాంటిది టేప్ ఎల్లో రోప్ కడతారు. ఎందుకంటే అక్కడ థంబ్ ప్రింట్స్ ఉండొచ్చు, ఫుట్ ప్రింట్స్ ఉండొచ్చు, అలాంటివి ఏవైనా మిస్ అయిపోతాయి. కాబట్టి ఇమీడియట్ గా బాడీని తరలించేటప్పుడే రెస్ట్రిక్ట్ చేసి బాడీని అక్కడి నుంచి తరలించి ఏ ఒక్కరిని కూడా ఆ ప్రాంతానికి రానివ్వరు. ఈవెన్ మీడియా వాళ్ళని కూడా, జర్నలిస్ట్ ని కూడా లోపలికి ఎంటర్ అవ్వనివ్వరు. ఇది పోలీసులు చేసేటువంటి పని. అయితే ప్రవీణ్ పగడాల గారు మార్చి 24వ తారీఖు రాత్రి 12:35 చనిపోతే, నెక్స్ట్ రోజు రాత్రి 8 గంటలకు పోలీసు వాళ్ళతో నేను అడిగిన ప్రశ్న ఇదే, సార్ ఆయన చనిపోయినటువంటి స్థలాన్ని, సీన్ ఆఫ్ అఫెన్స్ ని మీరు రెస్ట్రిక్ట్ చేశారా, ప్రొటెక్ట్ చేశారంటే మేము చేయాలన్నారు. ఆయన అప్పటికి ఎన్ని గంటలు అయిపోయింది తెలుసా, 24 గంటలు అవుతుంది. రెస్ట్రిక్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అన్న ఆయన ఏం చెప్పారు తెలుసా, అక్కడున్న ఎస్ఐ సిఐ గారు, ఆ కుటుంబీకులు ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఫైల్ చేస్తేనే మేము ప్రొటెక్ట్ చేస్తాం, అంతవరకు మేము ప్రొటెక్ట్ చేయము, ఇది మా చట్టము అని అబద్ధం చెప్పారు. ఇది ఎంతమంది చూసినా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసినా నాకేం ఇబ్బంది లేదు, ఆయన చెప్పారు. అది పేరుతో సహా చెప్పండి, మరి నాకు పేర్లు తెలియదు వాళ్ళ పేర్లు. అయితే సిఐ ఎస్ఐ అందరు ఉన్నారు అక్కడ. అంటే అప్పుడు నాతో రహస్యంగా మాట్లాడింది కాదు, ఇది ఒక 20 మంది ఉన్నాం, పాస్టర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అందరు ఉన్నారు, అందరి కుటుంబీకులు కూడా ఉన్నారు, అందరి సమక్షంలో మాట్లాడినటువంటి విషయం. అయితే నాకు తెలియదు, అదే నిజమేమో అనుకుని నాకు తెలిసిన పాస్టర్ని అడిగితే ఏమో అన్న నాకు కూడా ఐడియా లేదు, అలాగే ఉండొచ్చు అన్నాడు. నేను ఇమీడియట్గా నెక్స్ట్ డే మార్నింగ్ వేరే అడ్వకేట్ కాల్ చేశాను. సార్ ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయిన దగ్గర, చనిపోయిన డెడ్ బాడీని తీసే ముందే రెస్ట్రిక్ట్ చేస్తారా, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కంప్లైంట్ ఇచ్చే వరకు రెస్ట్రిక్ట్ చేయకుండా కంప్లైంట్ ఫైల్ అయ్యాక రెస్ట్రిక్ట్ చేస్తారంటే ఆయన ఒకటి చెప్పాడు, ఇమ్మీడియట్గా ప్రొటెక్ట్ చేయాలి ఆ ప్లేస్ని, ఎవరిని ఎంటర్ అవ్వనివ్వకూడదు అని ఆయన చెప్పాడు. మరి పోలీసు ఇలా చెప్పాడంటే ఎందుకు చెప్పారు, మరి మామూలు అయితే అది కరెక్ట్ కాదు అని చెప్పారు. దాదాపుగా ఎంతవరకు అది ఎలా వదిలేశారు తెలుసా, 24 రాత్రి 12:30 నుంచి 26 పొద్దున 11 గంటల వరకు ఆ ప్లేస్లకి చిన్న పిల్లోడు, జర్నలిస్టులు, ఎవడు పడితే వాడు ఫోన్లు ఎత్తుకెళ్ళటం, ఎవడు పడితే వాడు నడవటం, అది పట్టుకోవడం, ఇది పట్టుకోవడం, అలా తిరగటం, ఇలా తిరగటం, దాదాపుగా అప్పుడే చెక్కలకి రత్తు ఉందని తెలిసింది. 36 గంటల తర్వాత అప్పుడు రెస్ట్రిక్ట్ చేశారు. అప్పుడు వెళ్లాల్సిన అవసరం లేదు రెస్ట్రిక్ట్ చేయడానికి. ఇది నిన్న నేను పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న వాళ్ళని కూడా అడిగా, పోలీసులు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి, ఎప్పుడు కట్టారు రోప్స్ అని అడిగితే 26వ తారీఖు పొద్దున్న 11 గంటలకు కట్టారు. ఆయన చనిపోయింది ఎప్పుడు, 24 రాత్రి 12:30కి. అప్పుడు ఏముంటాయని కట్టారు వాళ్ళు వచ్చి, ఎందుకు కట్టలేదు, ఎందుకు రెస్ట్రిక్ట్ చేయలేదు, ఒక అనాథ చనిపోతే కూడా చేయాల్సినటువంటి పని అది డిపార్ట్మెంట్ది, ఎందుకు చేయలేదు? దీనికి ఆన్సర్ చెప్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇలాంటి ప్రశ్నలు అడిగితే అరెస్ట్ చేస్తామంటారు, కస్టడీలు తీసుకుంటామంటారు, నోటీసులు ఇస్తామంటారు. నేను ఏది భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను జస్టిస్ మాట్లాడుతున్నా, నేను కరెక్ట్ రూల్ మాట్లాడుతున్నా, లా మాట్లాడుతున్నా, ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు? అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి డౌట్స్. ఈ డౌట్స్ ఏవి క్లియర్ చేయకుండా, సరే ఇక్కడ ఆయన హ్యాంగ్ చేసుకుని ఉన్నారు స్పెక్స్, ఆ వైన్ షాప్ దగ్గర ప్రతి చోట చూస్తే హ్యాంగ్ చేసుకో, అవి ప్లాస్టిక్ వా, ఐరన్ వా, స్టీల్ వా? ప్లాస్టికే కదా, ఫైబర్ కానీ ప్లాస్టిక్ అని. రోడ్డు మీద నుంచి 4 అడుగు లోతులో పడ్డాడు ఆ వ్యక్తి, యాక్సిడెంటే అనుకుందాం. పడితే బండి మీద ఉంది, డెడ్ బాడీ మీద కంప్లీట్గా బండి కవర్ అయిపోయింది. ఈ అద్దాలు అయితే బండి దాని మీద పడి ఉండాలి, లేదా ఎగిరి పక్కన పడి ఉండాలి. కానీ అద్దాలు నీట్గా ఫోల్డ్ చేసి పక్కన పెట్టున్నాయి, చిన్న గీత కూడా. మాస్క్ ఎక్కడైనా తీసాడు ఆయన? ఏ ఫుటేజ్ లో కూడా మాస్క్ తీసినట్లు లేదు. ఆయన మాస్క్ పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు పడే టైంలో అమ్మో మాస్క్ ఏమన్నా అయిపోద్దామని తీసుంటాడా? తీయడు కదా. ఆయన ప్రాణం మీద టెన్షన్. హెల్మెట్ అలానే ఉంది. మాస్క్ నీట్ గా తీసి ఫోల్డ్ చేసి పక్కన ఉంది. మాస్క్ మీద స్పెట్స్ ఉన్నాయి. ఇది ఎందుకు ఉంది? ఆయనకు గాయమై ఎక్కడ చనిపోయాడు తెలుసా? మూర్తి మీద గాయమై చనిపోయాడు. బలమైన గాయం, ఈ పెద భాగం తెగిపోయి బోన్ కట్ అయిపోయింది. ఇప్పుడు మాస్క్ కనుక వేసుకుంటే మాస్క్ కూడా తెగిపోయి చిరిగిపోయి రక్తపు ముద్ద అయిపోయి ఉండాలి కదా. మాస్క్ బలమైన గాయం అంటే మీరు అక్కడ చూసారు కాబట్టి అడుగుతున్నా. నేను చూశాను.
బలమైన గాయం అతని మూతి దగ్గర తప్ప ఇంకా శరీరంలో టోటల్ హెడ్ టు టిప్ ఆఫ్ ద టో, తల నుంచి అరికాల వరకు ఉమ్, ఆయనకు ఉన్న గాయం ఒకే ఒకటి, ఈ పెదవి భాగం కట్ అయిపోయింది, బోన్ కూడా కట్ అయిపోయింది. నేను ముందు చూశాను, పోస్ట్ మొత్తం ఈ మార్టం బోన్తో తర్వాత సహా ఇట్లా ఆ, ఈ పళ్ళ మధ్యలో నుంచి. ఇక్కడ కట్ అయిపోయింది, పల్లిలా వచ్చాయి బయటికి, ఈ పార్ట్ కట్ అయిపోయింది. సూచర్స్ వేసి పోస్ట్ మార్టం తర్వాత తీసుకొచ్చారు. ఇంకెక్కడ గాయం లేదు, ఒంటి మీద ఎక్కడ గాయం లేదు. తలకు కూడా తలకి ఎక్కడ, తల హెల్మెట్ ఉంది కదా, ఉమ్. జావా అనే కానీ అంటే బ్రాండ్. సాధారణంగా ఇక్కడ తగిలితే అంత చనిపోయేంత అవకాశాలు లేవు. బాడీలో అంటే అంత సెన్సిటివ్ పార్ట్ కాదు అది, అక్కడ ఉమ్. కొడితే చనిపోరా అయితే తల లేదా గుండె లేదా ఇంకో చోట, ఇవన్నీ బోల్డ్ అనుమానాలు ఉన్నాయి. చెస్ట్ మీద ఫుట్ ప్రింట్ ఉంది, పక్కన సార్ షూ ప్రింట్ ఉంది. ఫుట్ ప్రింట్ గురించి అదే ఫుట్ ప్రింట్ గురించి ఫస్ట్ లో రాలేదు అసలు, ఉమ్. తర్వాత అంటే పాస్టర్స్ చెప్పారు. పాస్టర్ చెప్పారు కదా, తర్వాత ఏమయ్యాయంటే అనుమానాలు ఎక్కువయ్యే కొద్దీ డీప్ గా స్టడీ చేయడం మొదలు పెట్టారు ప్రతి ఒక్కరు కూడా. ఉమ్. గమనించే కొలది తప్పులు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు నమ్మేసిన తర్వాత ఎవడంత డీప్ స్టడీ చేయడు, డీప్ ఇన్వెస్టిగేషన్ చేయడు. నమ్మకం పోయిన తర్వాత ఏం చేస్తానంటే డీప్ గా జూమ్ చేసి పిన్ టు పిన్, ఇంచ్ టు ఇంచ్ చెక్ చేసినప్పుడు అప్పుడు అది బయటకు వచ్చింది. ఫుట్ ప్రింట్ చెస్ట్ మీద ఉన్నట్టుగా రెడ్ మార్క్ తో. అది కూడా ఆయన కుడి చేతి మీద మొత్తం రక్తం మడుగులో ఉంది, ఉమ్. కానీ చేతికి ఏం గాయం లేదు. ఎడమ చెయ్యి మసి కాలినట్టుగా ఉంది. ఎన్నో అంత ఎడమ చేయి పైనుంచి కాలిపోయిందా? కాలినట్టుగా మసిగా ఉంది, బ్లాక్ గా ఉంది. ఉమ్. అయితే అంత పైనుంచి 4 అడుగుల పైనుంచి వ్యక్తి అక్కడ పడ్డాడు అనుకోండి, యాక్సిడెంట్ అయింది అనుకోండి, అక్కడ మొత్తం రాళ్ల ప్రాంతం. అది షర్ట్ చెరగదా, టీషర్ట్ ఇలాంటి టీషర్ట్ వేసుకున్నాడు ఆయన, అది చెరగకుండా ఉంటుందా, జీన్స్ చెరగకుండా ఉంటుందా, ఎక్కడ చిన్న దారం కూడా ఊడలేదు, ఉమ్. ఎక్కడ ఒంటి మీద చిన్న గాయం పక్కన పెట్టండి, టీషర్ట్ కూడా చెరగలేదు. అంత మనిషి చచ్చిపోయేంత ప్రమాదం జరిగితే మాస్క్ చెరగల, టీషర్ట్ చెరగల, జీన్స్ చెరగలేదు, అద్దాలు విరగలేదు. ఇంత జాగ్రత్తగా జరిగింది యాక్సిడెంట్. బండికి ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు, బండికి చిన్న గీత పడలేదు. బండికి డ్యామేజ్లు ఉన్నాయి కదా సార్, అంటే అది ముందు మొదటి నుంచి CCTV ఉన్నాయి, మొదటి నుంచి డూమ్ లేదుగా. ఇప్పుడు మీరు చూపించే ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో పార్క్ దగ్గర కూర్చున్నప్పుడే అప్పుడే డూమ్ వేలాడుతుందిగా.